అంటే మీరు చూడండి, మన పుట్టుక నుంచి మరణం దాకా జ్యోతిష్య సహాయం, ముహూర్తాల సహాయం లేకుండా ఒక క్షణం గూడా గడపం గదండీ హిందువులం మనం. ముహూర్తాలు పెట్టే సిస్టమ్ అంతా మన దగ్గర రాంగ్. అంతేనా? అదంతా కరెక్ట్ చేయాలి. నేను నా ప్రోగ్రెస్ అదే. దట్ ఈస్ వాట్ నేను బతికున్నంత అచ్చచ్చ! వరకు నా ప్రయత్నం ఏంటంటే, ఓకే. ఎలా పూజించాలి? ఓకే. దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి? మన సనాతన ధర్మం ఏంటి? మన ఓకే. పద్ధతులేంటి? దాని ఓకే. గొప్పతనం ఏంటి? హ్మ్. అసలు ముహూర్తాలేంటి? గ్రహాలేంటి? జ్యోతిష్యం ఏంటి? ఓకే. వీటిలన్నిటి గురించి సరైన అవగాహన కల్పించే ప్రయత్నమే నేను చేస్తా. అచ్చచ్చ! సూపర్. ఎంతవరకు నేను అవ్వగలనో తెలీదు. మరి ఎంతమంది నమ్ముతారో తెలీదు. ఇది జెప్తారు. మళ్ళీ మంత్రాలు మాత్రం చాలా పవర్‌ఫుల్ అని జెప్తారు మీరే. మంత్రాలే మంత్రాలతో పవర్‌ఫుల్. దేవుడిని గూడా లాగేయొచ్చు, డిమాండ్ జేయొచ్చు అంటారు. ఇదేంటి మళ్ళా? మన పురాణాల్లో ఇప్పుడు రాక్షసులు తపస్సు చేశారు. తపస్సు అంటే ఏంటి వాళ్ళు చేసింది? మంత్రం చదవటమే కదా! అవును. కూర్చొని ఇలా అవును. మన సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా! హ్మ్. మాలలు పట్టుకొని, అవును. జపమాలలు పట్టుకొని కూర్చొని అవును. మంత్రమే కదా చేసింది. అవును. మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసి దేవుళ్ళతో వరాలు పొందారు కదా! పొందారు. ఆ! కొంతమంది ఋషులు మనకు తెలుసు దుర్వాస హ్మ్. మన మహర్షి గాని అందరూ విశ్వామిత్రుడు అందరూ విశ్వామిత్రుడు గూడా అట్లా. దేవుళ్ళే శపించారుగా. ఆ! ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవరు? ఓకే. వాక్శుద్ధి. ఓకే. వాక్శుద్ధి ఎలా వచ్చింది? ధర్మాన్ని మంత్రం పాటించడం అచ్చా! వల్ల. ఆ! ధర్మాన్ని పాటిస్తూ మంత్ర సాధన చేయాలి. మంత్ర సాధన చేసి నేను ధర్మాన్ని పాటించనంటే బూడిదలో పోసిన పన్నీరే. ఓకే. ఓకే. గాట్ ఇట్. ఆ! ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఆ! సో దాని వల్ల కూడా వాళ్ళకి పనిష్మెంట్లుంటాయి. ఓకే. ఒకళ్ళని శపించడం కూడా కర్మకు విరుద్ధమే. ఓకే. మీకు ఆ విషయం తెలుసా? అంత గొప్ప మహర్షులు వాళ్ళ కోపాన్ని ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకోలేకపోయారో అది కూడా వాళ్ళకి తప్పే. అంతేగా. ఆ! అవును. కానీ ఇవన్నీ చాలా ఇంటర్‌లింక్స్ ఉంటాయి. కరెక్ట్. ఈయన ఇప్పుడు ట్రిగర్ అవ్వాలి, ఈయన శపించాలి, వీళ్ళకి బర్త్ జరగాలి, దానికి లోక సంబంధించిన కళ్యాణం కర్మ జరగాలి. ఆ! అనుభవించాలి. సో ఇదంతా సిస్టమ్. మంత్ర సాధన చేసి మనం చాలా సాధించుకోవచ్చు అనేది వాస్తవం. ఓకే. సత్యయుగం మనకి మొదటి యుగం. కొన్ని వేల సంవత్సరాలు చేయాల్సొచ్చేది. దాని తర్వాత మనకి త్రేతాయుగం. అప్పుడు కూడా వందల సంవత్సరాలు చేయాల్సొచ్చేది. హ్మ్. ద్వాపర యుగం. అప్పుడు కూడా చాలా వందల సంవత్సరాలు చేయాల్సొచ్చేది. ఆ ద్వాపర యుగంలో మనకి కొత్తగా ఇంట్రడక్షన్ ఏంటంటే యాగాలు, అవును. పూజలు అవును. అవి బాగా ఎక్కువ మనకి అయింది. కలియుగం యొక్క అద్భుతం ఏంటి అంటే సింపుల్ మంత్ర సాధన ద్వారా వాళ్ళు చేసిన కొన్ని వేల సంవత్సరాలే మనం చాలా తక్కువ టైంలో పొందొచ్చు. ఆ! అదే కలియుగానికి మన ధర్మం రాసుంది వేదాల్లో. అవునా? ఆ! ఓకే. కలియుగంలో ఉన్న ఫెసిలిటీ అది. హ్మ్. ఎందుకు వదులుకోవాలి? అందుకనే నాకు మనుషులకి తెలియజేద్దాము. ఓకే. ఎంతో కొంత మారుద్దామని ప్రయత్నం అనమాట. ఓకే. ఓకే. చాలా మంది పిల్లలు పుట్టగానే, అరే! మేనమామ గండంతో పుట్టాడు. అరే! మేనత్త గండంతో పుట్టాడు. వీడికి ఈ పూజలు చేయించాలి. ఆ పూజ జాతకం ఇలా ఉంది. అయ్యో! అయ్యో! అని బాధపడిపోతుంటారు. కొందరేమో 12 ఏళ్ళు వచ్చేంత వరకు జాతకాలు అసలు పనిచేయవు. చూయించొద్దు అని జెప్తారు. దీనిలో ఏది కరెక్ట్ అసలు? 12 ఏళ్ల వరకు జాతకం ఎక్కువ పనిచేయదు అనేది వాస్తవమే. అచ్చా! అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అంటే చిన్న వయసు కదా! అవును. ఆరోగ్యానికి సంబంధించినవి పనిచేస్తాయి. అచ్చచ్చా! ఓకే. మీరు చిన్నప్పుడు చూస్తే చాలా మంది బాలారిష్టాలంటారు. లేదు. ఆ! బాలారిష్టం వేరు. గ్రహాల స్థితిగతులు బట్టి ఆరోగ్యం అనే ఎనిమిదో ఇల్లు ఏదైతే ఎనిమిదో ఇల్లు ఉంటదో వాళ్ళకి సంబంధించి హ్మ్. దాంట్లో కొన్ని గ్రహాలు గనక ఉంటే పుట్టినప్పుడే వాళ్ళకి ఇబ్బందులుగా పుట్టటం, పెరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా పెరగటం, కొన్ని రావటం, ఎక్కువ అచ్చా! జలుబులు, జ్వరాలు రావటం మనం చూస్తానే ఉంటాం కదా పిల్లల్లో. ఎక్కువ మీరు చూస్తే జలుబులు, జ్వరాలు, మోషన్స్ ఇట్లాంటివి కామన్‌గా ఉంటాయి. ఇట్లాంటి ఆరోగ్య రీత్యా సమస్యలు వస్తాయి తప్ప వేరే ఏముండవు. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! కరెక్ట్. సో 12 ఏళ్ల వరకు కూడా గ్రహాలు ఎక్కువ ప్రభావం ఉండదు. ఓకే. అప్పటి వరకు కొంచెం సేఫ్ పీరియడే. హ్మ్. బట్ కానీ అనారోగ్యం, మృత్యు మాత్రం పనిచేస్తాయి. పనిచేస్తాయా? హ్మ్. ఓహ్! ఓకే. దాన్ని ఎక్కడా కూడా మనం తప్పించలేం. ఏ వయసు ఓకే. వాళ్ళకైనా పనిచేస్తాయి. ఓకే. మిగతాయి పనిచేయవు. ఓకే. ఆ 12 ఏళ్ల వరకు పనిచేసేది ఏంటి అంటే మనం పెరిగే వాతావరణం, మన తల్లిదండ్రులు, మన చుట్టూతా ఉండేవి పనిచేసి దానివల్ల వ్యక్తిత్వం ఏర్పడతా ఉంటది. అవును. అంతే గదా! అవును. తర్వాత దోషాలంటారా? నేను చెప్పినట్లే గ్రహాల వల్ల ఆట్లి స్థితిగతుల వల్ల కొన్ని దోషాలొస్తాయి. ఓకే. కానీ వీళ్ళేం చేసినా ఏం పోవు. అవునా? ఆ! ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి అంటే మంత్ర సాధన మంత్ర చేసుకోవాలి. సాధన జేసుకోవాలి. ఓకే. మంత్రంతోనే మీరు పూజలు చేసుకోవాలి. ఓకే. లేదా మంత్ర సాధన పొంది సిద్ధి పొందినోళ్ళతో పూజలు చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు పూజలు చేసే వాళ్ళందరూ సిద్ధి పొందినోళ్ళు కాదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఓకే. సిద్ధి పొందటం అనేది అంత ఈజీ కాదు. ఈ కాలంలో సిద్ధి పొందడం అంత ఈజీ ఆ! గాదుగా. ఆ! కంపల్సరీగా ఎంతో సాధన, ఎన్నో విషయాల్లో మనం కంట్రోల్‌గా ఉండి, మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి, మన అలవాట్ల నుంచి అవన్నీ అది. ఉండి, భక్తి, భయంతో ఉండి, గురువుని ఆరాధిస్తూ, దైవాన్ని ఆరాధిస్తూ హ్మ్. ఇలా చేసుకొని ఎవరైతే సిద్ధి పొందారో వాళ్ళ ద్వారా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను సూపర్. గూడా
చాలా సీరియస్ విషయాలకి నేను చేయను. ఆ! ఎందుకంటే అవి బ్యాడ్ కర్మ గదా! ఓకే. గ్రహాలు అంత ఈజీగా నాకు పర్మిషన్ ఇవ్వవు. అవునా? సో మీరు ఏదన్నా చేస్తుంటారా పూజలు అలాంటివి చాలా చేస్తుంటారా? రేరు. తక్కువ. ఓకే. అసలు చాలా రేరు. ఓకే. చేసుకోవాల్సిందే. నువ్వే చేయనప్పుడు నేను ఎందుకు చేయాలంట. ఆ! డబ్బులు ఇస్తామన్నా చేయను మా దగ్గర. ఆ! కానీ కొన్ని వాళ్ళు అస్సలు అవ్వదు. పాపం అంటే వాళ్ళ అదే. ఉద్యోగం వల్లో కరెక్ట్. అలా కరెక్ట్. అవ్వనప్పుడు ఏదో పెళ్లి కోసం, ఉద్యోగం కోసం ఏదైనా చిన్న చిన్న వాటిల కోసం సపోర్ట్ కావాలి అంటే అచ్చా! చేస్తాం తప్ప ఒక పూజ అట్లా కూడా చేయము మేము. ఆ! 7 రోజులు, 11 రోజులు, నెల రోజులు. ఓహ్! ఒక్క రోజుకి ఎట్లా అంతేగాని అవుతది? శత్రు వినాశనం ఇట్లాంటివి కావాలంటే చేయరు మీరు. అస్సలు చేయను నేను. వశీకరణ చేయాలి. అస్సలు చేయను నేను. ఎందుకంటే ఈ 2 చాలా పాపులర్. పిల్లలకి ముహూర్తాలు పెట్టమంటారు కదా పుట్టేదానికి. హ్మ్. అది కూడా చేయను నేను. ఎందుకు? విరుద్ధం అది. అచ్చచ్చా! సృష్టి రైట్. విరుద్ధం అది. కరెక్టే కదా! అవును. ఉమ్. సిజేరియన్ కోసం ముహూర్తాలు. అవును. చేస్తారు. కరెక్టే కానీ అండి. ఏం చాలా చేయాలి? బ్యాడ్ అది. చేయలేను నేను. నాకొస్తే నేను డబ్బుల కోసం అయితే నేను శాస్త్రాన్ని చదవలేదు. చదవలేదు. చేయట్లేదు. మీకు అవసరం కూడా లేదు. లేదు. మేనమామ దోషాలు అన్నారు కదా! ఆ! మామూలుగా ఇంతకు ముందు మనం పేగు చుట్టుకొని అవును. పుట్టినప్పుడు నూనెలో అలా అవును. చూపించాలనేది వెనకట కొన్ని ఉండే ఉండేది. సిద్ధాంతాలు. అవన్నీ అవును. సైంటిఫిక్ గా ఉంటాయి దానికి. అచ్చచ్చా! సో వాటిని ఏం కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇందాక మీరు అన్నారు కదా! ఇది చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే విషయం చెప్తున్నా. హ్మ్. ఎవరేం చెప్పినా ఫస్ట్ భయభ్రాంతులు అవ్వద్దు. అది. ఆలోచించండి. ప్రశ్నించండి. అది మీ స్థాయిలో ఉండి చిన్నదంటే చేయించుకోండి. ఎందుకంటే కంసుడు లాంటోడే ఎంత కథ నడిపాడు కృష్ణుడి కోసం. కృష్ణుడి కోసం. అంటే అది చూసి అది విన్న అందరికి కూడా భయం ఉంటది కదా! ఆ, వామ్మో ఇదేదో ఆ. ఎఫెక్ట్ ఉందిరా అని. కానీ అట్లా ఏం చేశారు? తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. అంతే. ఆ. అదే అర్థం చేసుకోమన్నా. ఆ! మనకి చక్కగా చెప్పాయి పురాణాలు. మీరు పురాణాలు మొత్తం చదవండి. ఓకే. చక్కగా చెప్తాయి. ధర్మం ఏంటి, కర్మ ఏంటి, నీతి ఏంటి, నీతి తప్పితే ఏంటి మొత్తం ఉంటుంది. అసలు మహాభారతం చదివితే చాలు. అవును. అద్భుతం. నేనైతే అసలు దాంట్లో జీవిస్తున్నట్లే ఉంటది చాలా సార్లు అవునా? నాకు. వావ్! నా పిల్లలకి మేము రోజు ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి, దాంట్లోంచి నేర్చుకోవాల్సిన గురించి ఎంతో ఉంటది. వండర్ఫుల్. వీలైతే అది చదవమని అయితే అందరికీ చెప్తాను నేను. సూపర్. సూపర్. ఇంకోటి నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానండి. మీ మెడలో రుద్రాక్ష మాలలు గాని, కరుంగాలి మాల గాని, కృష్ణ మాలలు గాని ఏవి కనిపించట్లేదు ఏంటి? అంటే నాకు ఒక వస్తువుల వల్ల నాకు శక్తి ఫస్ట్ అవసరం లేదు. ఓకే. మన ఆలోచనలు మనకి మనమే శక్తి. ఆ! మనం చేసిన సాధన మనకి శక్తి. ఆ! ఇందాక మీకు చెప్పా. రాళ్ళు కానీ, రుద్రాక్షలు కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ సిస్టమ్. చిన్న సహకరిస్తాయి అంతవరకే. ఓకే. అవి ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. ఇవండి స్ఫటిక మాలలు ఇది. ఇది స్ఫటిక వచ్చేసరికి కూల్‌గా ఉండటానికి. అచ్చచ్చా! ఆ! ఓకే. కూల్‌గా ఉండాలి అనుకుంటున్నప్పుడు స్ఫటిక వేసుకోండి. ఓకే. నాకు బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు స్ఫటికేసుకుంటాను. ఓహ్! సూపర్. కూల్‌గా అచ్చా! ఉండాలి అంతేగాని మంత్రించింది కాదు. మంత్రించింది కాదు. ఓకే. సో స్ఫటికం అంటే కొంచెం కూల్ కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. రుద్రాక్ష ఓకే. అనేది అందరూ వేసుకోకూడదండి. అవునా? అది కొంచెం ఫైర్ ఎలిమెంట్. ఓకే. ఎనర్జీస్ ఉంటాయి. అచ్చా! వాటికి ఉందా నిజంగా శక్తి ఓహే. ఉంది? మార్చవండి. ఆ! మళ్ళీ క్లారిటీ నా స్టేట్మెంట్ రాసుకోండి. ఆ! మీరు ఎంత 100,000 మంది వచ్చినా కూడా నేను దీని మీద డిబేట్ కూర్చోగలను. ఆ! రుద్రాక్షలు వేసుకుంటే జీవితాలు మారవు. ఆ! అవి ఏదో మనకి ధైర్యం. అబ్బా! ఇది వేసుకున్న దగ్గర నుంచి బాగుంది అనుకుంటారా? ఆ! అది ధైర్యం. అది చాలు. అలా ఆలోచించుకుంటూ వేసుకోండి. వేసుకున్న ఆ! దగ్గర నుంచి ఇది పని చేస్తుందా లేదా? ఆ! అసలు పని చేసేది కూడా పని చేయదు. ఆ!